ఫ్రెండ్స్ అండ్ మాస్టర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వన్నెస్ వెజిటేరియనిజం. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకారణ లోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్కి, మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువైన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. సదానంద యోగి మహారాజ్కి, మైగల్ బాబాయికి, యూనివర్స్ నా కోసం నా మీద ఉన్న ప్రేమతో ఎంతో అద్భుతమైన ఎనర్జీస్తో కాంతి మాస్టర్ అయినటువంటి నితికా ఏంజెల్ తల్లిని పంపించినందుకు ఆ తల్లి నాకు ఎన్నో అద్భుతాల్ని, ఎంతో మిరాకిల్ని, ఎంతో అబెండెన్స్ని, ఎంతో సంపదను తెచ్చిపెట్టిన ఆ నితికా తల్లికి కూడా మరొక్కసారి ప్రేమపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం తెలియచేసుకుంటూ, మరి రోజులాగే ఈరోజు మరింత జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని షేర్ చేయడానికి రోజులాగానే శాంత మేడంకి వెల్కమ్ చేద్దాం. మేడం, వెల్కమ్ మేడం. వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యూ మేడం. శాంత మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ముందుగా మన గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రి సార్కి, స్వర్ణమాల పత్రి మేడం గారికి నా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, విశ్వంలోని గురువులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. రామ్తా మాస్టర్ గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు. అలాగే వన్నెస్ వెజిటేరియనిజం టీవీ వ్యవస్థాపకురాలు స్వప్నేశ్వర్ మేడం గారికి శత కోటి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, నాకు సహకరిస్తున్న కుటుంబ సభ్యులకు, అలాగే నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు, ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గురు చరిత్ర అనే పుస్తకాన్ని చదువుతున్నాను. ఆయన చెప్పిస్తున్నారు. సహకరిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రణామాలు, కృతజ్ఞతలు. ఇక్కడ 26 అధ్యాయాలు అయిపోయాయి. లాస్ట్ లో కొంచెం 26వ అధ్యాయం కొంచెం చెప్తాను. అంటే పూర్వం అన్ని వేదాల్లో సాంగోపాంగంగా నేర్వగల యోగ్యత గల వర్ణాశ్రమాచార నిరతులు ఎందరో భరత భూమిలో ఉండేవారు కనుకనే వేదాలన్నీ నిలువగలిగాయి. ఈ కలియుగంలో బ్రాహ్మణులు కర్మభ్రష్టులు అవుతున్నారు గనక ఈ మంత్రాలలో శక్తి లోపిస్తుంది. పూర్వపు బ్రాహ్మణులలో దైవత్వము, మహత్తు ఉండేవి. అందుకే వారిని భూసురులు అనేవారు. రాజు కూడా వారిని సేవించేవాడు. వారు ఎంత ధనం ఇస్తానన్న లెక్క చేయక భోగాల పట్ల నిర్లిప్తులుగా ఉండేవారు. వేదాధ్యయన బలం వలన త్రిమూర్తులు కూడా వారికి అధీనులై ఉండేవారు. ఇంద్రాది దేవతలు కూడా వారిని సేవించేవారు. మాట మాత్రం చేత గడ్డి పరకనైనా మేరు పర్వతంగాను, మేరు పర్వతాన్ని గడ్డి పరకగాను మార్చివేయగలిగి ఉండేవారు. జగత్తంతా దేవతలకు అధీనము. దేవతలందరూ మంత్రాధీనులు. మంత్రాలన్నీ బ్రాహ్మణుల అధీనంలో ఉండేవి. వారిని విష్ణువు కూడా పూజించేవాడు. కానీ ఈ కలియుగంలో బ్రాహ్మణులు ధనాశతో హీనులకు లొంగి మ్లేచ్చుల ఎద్దుట కూడా వేదం చదువుతున్నారు. అట్టి వారి ముఖమైనా చూడకూడదు. అటువంటప్పుడు మీరు వేత్తలమని విర్రవీగుతూ ద్విజులందరినీ ఈ విధంగా అవమానించడం వలన మీకు ఒరిగేదేమిటి? మీకు ఇట్టి దుస్సంకల్పాలు ప్రేరేపించింది ఎవరు? మిమ్మల్ని మీరు పొగుడుకొని జపపత్రాలు పొగు చేసుకొనడమే గాక త్రివిక్రమని కూడా జయపత్రికను ఇవ్వమంటున్నారే. ఇలాంటి దురహంకారంతో లేని పోని కష్టాలను కొని తెచ్చుకోవద్దు. ఇకనైనా మా మాట విని మీరు వెళ్ళండి అన్నారు. కానీ ఆ మూర్ఖులు తమ పట్టు వదలక వాదమైనా చేయమని, లేక జయపత్రికనైనా ఇవ్వమని కోరారంట. వాళ్ళు ఆ ముగ్గురు ఉంటారు కదా వాళ్ళు. శ్రీ దత్తాత్రేయ గురువే నమః, శ్రీ శ్రీపాద వల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతే నమః. ఇక్కడ దాకా అయిపోయింది మొన్న. ఈరోజు 27వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు పట్టరాని ఆసక్తితో అటు తర్వాత ఏమి జరిగింది స్వామి అన్నాడు. సిద్ధుడిలా చెప్పారు. శ్రీగురుడు ఎంత చెప్పినా వారు వినలేదు. అప్పుడు శ్రీగురుడు వారితో, అలా అయితే మీ కోరిక ఇప్పుడే తీరుస్తాము అని అటు ప్రక్కగా పోతున్న ఒకరిని పిలిచి, నీవెవరు, నీ కులమేమి, నీ దేవురు, ఎక్కడికి పోతున్నావు అని అడిగారు. అతడు, అయ్యా నేను
కడజాతి వాణ్ణి, నన్ను మాతంగుడు అంటారు. నేను ఈ ఊరు బయట ఉంటాను. ఈనాటికి నాపై మీకు దయ కలిగింది అని నమస్కరించాడు. అప్పుడు శ్రీగురుడు అతనిపై తమ కృపా దృష్టి సారించి శిష్యునికి తమ దండమిచ్చి దానితో నేల మీద 7 గీతలు గీయించాడు. అప్పుడు ఆ చండాలుని మీద విభూతి చల్లి వానిని ఒక్కొక్క గీత దాటమని చెప్పాడు. అతడు మొదటి గీత దాటగానే ఆయన నీవెవరు అని అడిగాడు. నేను వన రక్షకుడు అయిన బిల్లుడను అన్నాడు అతను. అతడు రెండవ గీత దాటి నేను రావణుడనే కిరాతకుణ్ణి అన్నాడు. మూడవ గీత దాటి నేను గాంగేయుడననే జాలారిని అని, 4వ గీత దాటి శూద్రుడనే రైతును అని, 5వ గీతం దాటి నేను సోమదత్తుడనే వైద్యుణ్ణి అని, 6వ గీత దాటి గోవర్ధన వర్మయనే క్షత్రియుణ్ణి అని, 7వ గీత దాటి నేను వేద వితుడను అధ్యాపకుడును అయిన బ్రాహ్మణుడను అని వెనకటి జన్మలలో తానెవరో చెప్పాడు. అప్పుడు శ్రీ గురువు, నీవు వేదజ్ఞుడవైతే వాదంలో ఈ విప్రులను జయించు అన్నారు. అతడు వెంటనే వేదగానం చేసి వారితో చర్చకు సంసిద్ధుడయ్యాడు. అది చూసి ఆ కుపండితులకు భయంతో నోరెండింది, కడుపులో నొప్పి ఆరంభమైంది. అప్పుడు వారు స్వామి పాదాలపై పడి, స్వామి, పరమేశ్వరులైన మిమ్ము ధిక్కరించాము, బ్రాహ్మణులను దూషించాము, మాకు విద్య నేర్పిన గురువు ఆదేశం ఉల్లంఘించి మ్లేచ్ఛల ఎదుట వేదం చెప్పి అతని సత్కారానికై ఆశపడ్డాము. మీరు సర్వసమర్థులు, మీ మహిమలు తెలుసుకొనడం మా తరం కాదు, మమ్మల్ని ఉద్ధరించండి అని వేడుకున్నాను. అప్పుడు స్వామి, మీరు బ్రాహ్మణ దూషణ ధర్మోల్లంఘన చేసి ఎందరినో బాధించారు గనక ముందు జన్మలో బ్రహ్మరాక్షసులు అవుతారు, చేసిన కర్మ అనుభవించక తప్పదు కదా అన్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ శ్రీ గురుని పాదాలపై పడి తమను కరుణించి తరుణోపాయం చెప్పమని ప్రారంభించారు. అప్పుడు స్వామి, విప్రులారా, మీకు పశ్చాత్తాపం కలిగింది కనుక మీ పాపంలో కొంత భాగం నశించింది. ఇక మీరు బ్రహ్మరాక్షసులుగా 12 సంవత్సరాలు జీవించాక ఒక బ్రాహ్మణుని వలన వేదంలోని నారాయణానువాకము వినడం వలన మీకు పిశాచత్వం తొలగి ద్విజులై సద్గతి పొందుతారు అన్నారు. వారు శ్రీ గురుని వద్ద సెలవు తీసుకొని గ్రామ పొలిమేరకు చేరేసరికి వారిద్దరికి గుండె నొప్పి వచ్చింది. నదీ తీరానికి చేరేసరికి అది తీవ్రమై మరణించి రాక్షసులే 12 సంవత్సరాలు అక్కడే నివసించారు. తర్వాత అక్కడ ఒక బ్రాహ్మణుడు మంత్రం గుర్తురాక ఇబ్బంది పడుతుంటే వారు అతనికి ఆ నారాయణ వాకం ఉపదేశించారు. తర్వాత ఆ సద్బ్రాహ్మణుడు అది పఠిస్తుండగా విని ఆ పుణ్య ఫలం వలన పాప విముక్తులయ్యారు. 7 జన్మల క్రిందట తాను వేద విధుడన్న స్మృతి కలిగిన ఆ చండాలుడు స్వామికి నమస్కరించి, సద్గోరోత్తమ, మీరు ఈ జ్ఞాన జ్యోతి స్వరూపులు. పూర్వ జన్మలో వేద విధుడనైన నేను ఈ జన్మలో కడజాతి వాణ్ణి ఎలా అయ్యాను? త్రికాల జ్ఞానులైన మీరు నాకు ఈ జన్మ ఏ కారణం వల్ల వచ్చిందో తెలుపవలసింది అని వేడుకున్నాను. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఇక్కడితో 27వ అధ్యాయం అయిపోయింది. 28వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతియే నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన: వివేకం వలన వైరాగ్యము, తీవ్ర ముముక్షత్వము కలిగి పూర్వ పాపాల నుండి ప్రాయశ్చిత్తం ద్వారా విముక్తి పొందాలన్న పశ్చాత్తాపం కలుగుతుంది. అప్పుడే ప్రాయశ్చిత్తం సార్థకమవుతుంది. శాస్త్రోక్తమైన పాపకర్మముల వివరం వినడం వలన ఆత్మ నిగ్రహం దృఢమతరం అవుతుంది. శ్రీ గురుడు అందుకే కర్మ విపాకము ఉపదేశించాడు అని మానసిక భస్మము పాపాలను భయపెట్టినది. ఒక వంక ఈశ్వర మహిమను స్మరింపజేసే విభూతి ధారణ గురించి చెబుతారు. స్వయం ప్రకాశమానుడై మహాదేవుడే ఈ భస్మమని ఎవరు చింతన చేస్తారో వారే భస్మదారులలో మహాభాగ్యులు, ముఖ్యులు అని శాస్త్రం సయేష భస్మజ్యోతి, ఆ పరమేశ్వరుడే భస్మజ్యోతి అని, భస్మజాబాలి శృతి బాహ్యమైన భస్మం అందుకు బాహ్యమైన సహకారిని అని
గుర్తించాలి. 28, 29 అధ్యాయాల్లో ఈ అంశాలను గూర్చి వివరణ ఉన్నది. కథ చెప్తున్నారు ఇక్కడ స్వామివారు. అటుపై జరిగిన వృత్తాంతము సిద్ధయోగి ఇలా చెప్తారు. శ్రీగురుడు ఆ చండాలంతో, నాయనా, ఏ పాపాల వలన ఎలాంటి అధోగతి కలుగుతుందో చెబుతాను విను. ఆచారం పాటించని విప్రుడు హీన జాతిలో జన్మిస్తాడు. తల్లిదండ్రులను, గురువులను, కులస్త్రీని, కుల దేవతలను, సత్యమును, అహింసను విడిచిన వారు, కన్యాశుల్కం తీసుకునేవారు, అనాచారులతో సాంగత్యం చేసేవారు, తల్లిదండ్రులను, బిడ్డలను, ఆవులను, దూడలను విడదీసిన వారు, భగవంతునికి అర్పించకుండా ఆహారం తీసుకునేవారు, అతిథులను సేవించని వారు, సద్బ్రాహ్మణులను దూషించి అయోగ్యులను గౌరవించేవారు, ఇతరుల భూమిని అపహరించిన వారు, తమ గురువులను, యజమానులను ద్వేషించేవారు, నమ్మక ద్రోహం చేసిన వారు, గంగానది తీర్థాలను నిందించేవారు, శ్రాద్ధాది కర్మలు చేయని వారు, శాస్త్రం తెలియకుండానే వైద్యం చేసేవారు, శుద్ధమైన వేద మార్గం విడిచి మంత్ర ప్రయోగం చేసేవారు, గురువు అంటే మానవుడేనని చెప్పి వారి తప్పులెంచేవారు, గురు నిందన విని సంతోషించేవారు, శివకేశవులు వేరన్న భేద బుద్ధితో దేవతలను నిందించేవారు, స్వధర్మం విడిచి పరధర్మం చేపట్టేవారు, అర్హత లేని వారి నుండి మంత్రోపదేశం పొందిన వారు వీరికి చండాల జన్మ వస్తుంది. గురువును, కుటుంబాన్ని విడిచిన వారికి ఘోరమైన వ్యాధులు వస్తాయి. ఇతరుల రహస్యాలను, పాపాలను బయటపెట్టి చాటిన వారికి జన్మాంతరంలో గుండె జబ్బు వస్తుంది. గర్భస్రావం చేయించుకున్న స్త్రీ మరు జన్మలో గొడ్రాలు అవుతుంది. వామో, లేకుంటే ఆమెకు పుట్టిన బిడ్డలందరూ చనిపోతుంటారు. ధర్మశాస్త్రము, పురాణము వినని వారికి గుడ్డితనం. కొంచెం మేడం ఈయనకి ఓకే ఓకే ఒక సెంటన్ అనుకోండి అంతే. పతితులతో స్నేహం చేసిన స్త్రీ గాడిదను, బ్రహ్మహత్య వలన క్షయరోగము, ధర్మ విరుద్ధమైన రతి వలన కుష్ఠరోగము, నమ్మక ద్రోహం వలన అన్న ద్వేషము, అన్నద్వేషము, అజీర్ణం కలుగుతాయి. ఇతరుల సేవకుల మనస్సులను విరిచి వారి చేత తమ సేవ చేయించుకునే వారికి చెరసాల ప్రాప్తిస్తుంది. పుణ్యకర్మలను నిరసించేవారు, వారి మాటలు నమ్మినవారు, ప్రజాహితకరములైన చెరువులు, బావులు, తోటలు, మార్గాలు, యజ్ఞాలను ధ్వంసం చేసేవారు, ఏకాదశి మొదలగు వ్రతాలలో పగలు భుజించేవారు, దానమిచ్చి దానిని తిరిగి స్వీకరించేవారు, ఇచ్చిన మాట తప్పేవారు, పరధర్మం అనుష్ఠించేవారు, తమ పుణ్యాలు ఇతరుల పాపాలు ఏకరువు పెట్టేవారు, డాంబికుడు, దుస్సంగుడు, యంత్ర మంత్రాలతో ఇతరులను చంపేవారు, కర్మభ్రష్టులు, ఇతరులకు సంతాపము కలిగించేవారు, మరణించాక యమలోకంలో సూక్ష్మ శరీరంతో శిక్షలు అనుభవించి తర్వాత చండాల యోనులలో జన్మిస్తారు. నామధారకుడు, స్వామి, నాకొక సందేహం ఉన్నది, కానీ కథకు అంతరాయమని అడగడానికి సందేహిస్తున్నాను అన్నాడు సిద్ధుడు. నీవు అడగడం వలన కలిగే అంతరాయం కంటే మనసులోని సందేహం వలన నీ శ్రద్ధ చలించే ప్రమాదమే ఎక్కువ, కనుక సందేహ నివృత్తి చేసుకోవడమే శ్రేష్టము అన్నారు. అప్పుడు నామధారకుడు, స్వామి, మరణం తర్వాత పూర్వకర్మ ఫలాన్ని యమలోకంలో ఒకసారి అనుభవించాక మరు జన్మలో చండాల యోనిలో జన్మించి మరొకసారి అనుభవించడం సమంజసమా అన్నాడు. అందుకు సిద్ధుడు ఇలా వివరించాడు. భౌతిక దేహం ఒక పరిమితిలోని కష్ట సుఖాలను మాత్రమే అనుభవించగలదు. అందుకే దానిని మరణావధి శరీరము లేక పతనావధి శరీరము అంటారు. దీనితో అనుభవించ వీలు లేని అపారమైన కర్మఫలాన్ని పరలోకంలో సూక్ష్మమైన యాతన శరీరంలో జీవుడు అనుభవిస్తాడు. భౌతిక శరీరంలో అనుభవించవలసిన వాటిని మరలా జన్మించి అనుభవిస్తాడు. అంటే ఇది ఎలా మేడం? నాకు కొంచెం అర్థం కల, మీరేం చెప్తారా మేడం? ఓకే. నామధారకుడు, ఏ పాపాల వలన ఏ
ఏ పాపాల వలన ఏ జన్మలు వస్తాయో ఉదాహరించండి అంటే సిద్ధుడిలా చెప్పాడు. ఏమి చేస్తే చండాల జన్మ కలుగుతుందో కొంత చెప్పాను. అంతేగాక క్రోధము, శూద్ర స్త్రీల పట్ల కామాసక్తి, ఎద్దునెక్కుట, అల్లము ఆకులు మొదలగును రసవస్తులను, వేదాలను అమ్ముట, భగవద్దర్పితంగాని ఆవు పాలు త్రాగుట, నిషిద్ధ అన్నము, దుర్మార్గుల నుండి దానం స్వీకరించడము, ఇతరుల జీవనాధార మహాపరించడము, ఇతరుల జీవనాధారాన్ని అపహరించడము, సంధ్యాకాలంలో నిద్రించడము, బ్రాహ్మణుడికైనా మరుజన్మలో చండాల జన్మ కలిగిస్తాయి. యమలోకంలో అనుభవించే శిక్షలు 8,40,00,000. వీటిలో ప్రధానమైనవి 21. పాపి మరణించగానే యమభటులు వాడి ప్రాణాలను యాతనాల శరీరంలో బంధించి అడుగుపెట్ట వీలు లేని భయంకర మార్గంలో తీసుకుపోతారు. వాడి ఆకలి తప్పుల వలన నడవలేక నడుస్తుంటే యమభటులు వాడిని భయపెడతారు. వాడు మూర్ఛపోతే వాడిని లేపి చీమునెత్తురు ప్రవహించే వైతరిణి నదిలో ముంచుతూ లాక్కుపోతారు. ఇలా యమలోకంలో శిక్షలు అనుభవించాక వాడు భూమిపై జన్మిస్తాడు, లేక వాసనా బలం వలన భూతంగానో ప్రేతంగానో ఉండి శిక్షను అనుభవిస్తాడు. గురుద్రోహి విప్రులను పరాభవించిన వాడు బ్రహ్మరాక్షసులు అవుతారు. ఈనులను సేవిస్తే గాడిదగాను, అతిథిని విడిచి పుదిస్తే కోడిగాను, ద్రవ్యాపహారి ఒంటెగాను, ఫలపత్రాదులు దొంగిలిస్తే కోతిగాను, తేనె దొంగిలిస్తే పక్షిగాను, మాంసం అపహరిస్తే గ్రద్దగాను, అన్నం అపహరిస్తే మిడతగాను, జలం అపహరిస్తే చాతక పక్షిగాను, ధాన్యం అపహరిస్తే మిడతగాను, విషమ అపహరిస్తే తేలుగాను జన్మిస్తారు. స్వర్ణాపహారి క్రిమి కీటకాదులుగానో పక్షిగానో పుడతారు. గడ్డి దొంగిలిస్తే పశువు గాను, మంత్రరహితంగా పూజిస్తే కాకిగాను, మిత్రద్రోహి గ్రద్దగాను జన్మిస్తారు. బ్రహ్మ అంతకుడు క్షయరోగిగాను, గ్రంథచోరుడు గ్రుడ్డిగాను, గణార్థ చోరుడు గండరోగిగాను, పరిద్రవ్యాపహారి సంతానహీనుడుగాను, వస్త్రచోరుడు చర్మరోగిగాను అవుతాడు. అసత్యమాడేవాడు, ఆహారం దొంగిలించేవాడు గుల్మరోగులవుతారు. నూనె అపహరిస్తే సుఖరోగము, విశ్వాసఘాతకునికి వాంతులు, దైవ ధనం అపహరిస్తే పాండురోగము వస్తాయి. రోగాలన్నీ పాప ఫలితాలే. పరస్త్రీ గమనం వలన 100 జన్మలు కుక్కగా పుడతాడు. పరస్త్రీ భగవద్ దర్శనం వలన గురుడితనము, బంధు భార్య గమనము వలన గాడిద, పాము జన్మలు, పరస్త్రీ ఆలింగనం వలన గుండెపోటు కలుగుతాయి. నామధారకుడు శ్రద్ధగా విని, స్వామి, ఇది వరకు తెలుసో తెలియకనో పాపం చేస్తే దానిని పోగొట్టుకునే ఉపాయం ఏమీ లేదా అన్నాడు. అందుకు సిద్ధుడు, త్రివిక్రమ భారతికి కూడా ఈ సందేహమే కలిగింది. ఆయన అడిగితే ఈ శ్రీ గురుడిలా చెప్పారు, నాయన, నిజమైన పశ్చాత్తాపమే అందుకు మొదటి మెట్టు. అటు తర్వాత వెనుక తాను ఆ చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని తప్పును సభలో ఒప్పుకొని సభ విధించిన శిక్షను అనుభవించాలి. తగిన కృష్యాది వ్రతాలు ఆచరిస్తే పాపం నశిస్తుంది. అలా చేయటానికి తగిన శక్తి లేకుంటే గోదానం వలన కానీ, లేక గోవు యొక్క వెలను దానం చేయడం వలన కానీ పాపం పోతుంది. 10 స్నానాలు, 200 ప్రాణాయామాలు, సువర్ణ దానాల వలన కొంత పాపం నశిస్తుంది. సద్గురు సేవ వలన మాత్రం మహాపాపాలు కూడా మటుమాయమవుతాయి. అంతటి సాధనము ఇంకొకటి లేదు. ప్రజాపత్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు, తర్వాత 3 రాత్రుల యందు మాత్రమే పూజించాలి. తర్వాత 3 రోజులు అయాచితంగా వచ్చినదే భగవత్ ప్రసాదంగా తింటూ ఉపసించాలి. మరి 3 రోజులు పూర్తి ఉపవాసం చేయాలి. 10,000 గాయత్రి జపము, అందులో 10వ వంతు గాయత్రి హోమము చేసి 12 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి గోదానం గాని లేక గురిగింజ ఎత్తు బంగారం గాని దానం ఇవ్వాలి.
ప్రజాపత్య కృత్యం అంటే మొదటి 3 పగళ్ళు రామము. శుక్ల పాడ్యమి నాడు ఒక ముద్దతో మొదలుపెట్టి పూర్ణిమ వరకు రోజుకొక ముద్ద పెంచుకుంటూ రావాలి. పౌర్ణమి నాడు 15 ముద్దలు పూజించాక మరలా రోజుకొక ముద్ద తగ్గించుకుంటూ వచ్చి అమావాస్య నాడు ఉపవసించాలి. ఇలా చంద్రకళల నుండి అనుసరించి భుజించడం చంద్రాయనం వ్రతము అంటారు. అసలు పగలు 12, రాత్రి 15 ముద్దలు తీసుకోవడమే ఆరోగ్యానికి మంచిది. అంటే మనం లెక్క పెట్టుకొని తింటే బాగుంటుంది అనుకుంటా ఇంక నుంచి. అట్లే తినాలి మేడం. నిజం మేడం. పగలు 12 అంటే రాత్రికి 15 అంతే 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 తీసుకోవాలి. మరి ఆరోగ్యానికంటే ఇది మంచిది అన్నప్పుడు మనం ఎందుకు చేయకూడదు మేడం ఇది? స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమో మాంసం సేవిస్తే పాపశుద్ధి కలుగుతుందంట. మాంసం సేవిస్తే పాపశుద్ధి ఏంటి? లేక స్వల్ప భోజనమో లేక పాలు మాత్రమే మాంసం సేవిస్తే శుద్ధి కలుగుతుంది. పాలు కొంచెం భోజనం. మారేడు దళాలు, రావి మండలు, పద్మాలు మొదలగునవి నీటిలో వేసి స్నానం చేస్తే కొంత పాపం నశిస్తుంది. గంగా స్నానము, రామేశ్వరంలో సముద్ర స్నానము, పుణ్యక్షేత్రాల్లో అనుష్ఠానం వలన కూడా పాపాలు నశిస్తాయి. 1,00,000 గాయత్రి జపం వలన మద్యపాన దోషము, 1,00,000 గాయత్రి వలన బ్రహ్మహత్య పాపము, 7 లక్షల జపం వల్ల స్వర్ణము దొంగిలించిన పాపము పోతాయి. సర్వ పాప నాశనానికి పాపమాన సూక్తము 610, ఇంద్రమిత్రము అను 2 సూక్తాలతోనూ, కశ్యసూనమనే సునశ్చేప సూక్తాలతోనూ, శంన ఇంద్రాగ్ని అనే శాంతి సూక్తాలతోనూ, త్రిసువర్పర్ణం, పౌరుషం, నాచికేతం, అగమర్షణం అనే సూక్తాలతోనూ ఒక 6 నెలలు వేద పారాయణ చేస్తే మహాపాపాలు కూడా తొలగుతాయి. సర్వ పాప శాంతి కోసం దర్భసహితమైన తీర్థాన్ని, పంచగవ్యాన్ని అంటే ఆవు యొక్క పంచితము, పాలు, పెరుగు, వెన్న, నెయ్యి స్వీకరించాలి. భార్యాభర్తలిద్దరూ పాపం చేస్తే ఇద్దరూ ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. స్వయంగా పాపం చేయకపోయినా పాపుల సహవాసం చేసినా కూడా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. నామధారక నిండు కళ్ళు ముంతను ఎంతకాలం గంగా నదిలో పెట్టినా ముంతలోని కళ్ళు బయటకి, నీళ్లు ముంతలోకి ఒక్క చుక్కైనా ఎక్కవు. అలానే భగవంతునిపై భక్తి లేకుండా ఎన్ని ప్రాయశ్చిత్తాలు చేసుకున్నా పాప విముక్తి కలగదు. తర్వాత శ్రీగురుడు ఆ చండాలనితో నీవు తల్లిదండ్రులను విడిచి పెట్టడం వలన, గురువులను దూషించి వారిని విడిచి వేరే ఉన్నందున వలన నీకు చండాల జన్మ లభించింది. 1 రోజులు సంగమంలో స్నానం చేసి క్రమంగా శుద్ధుడవై వచ్చే జన్మలో సద్బ్రాహ్మణునిగా జన్మిస్తావు అని చెప్పాడు. అప్పుడు ఆ చండాలుడు, స్వామి మీ కటాక్షం అనే గంగా ప్రవాహం వల్ల నేను పాప విముక్తుడనయ్యాను. మానస సరోవరంలో మునిగిన కాకి హంసగా మారినట్లు, పరశువేదిని త్రాకిన ఇనుము బంగారమైనట్లు, మీ దర్శనం వలన పవిత్రుడనైన నాకు ఇవన్నీ ఎందుకు? నాకు జ్ఞానం కలిగేలా మీరు అభిమంత్రించి నన్ను విప్రులలో చేర్చండి అని వేడుకున్నాడు శ్రీగురుడు. పూర్వ పాపకర్మ ఫలితంగా ఇలాంటి రక్త మాంసాలు పంచుకొని పుట్టి పెరిగిన నీకు అదెలా సాధ్యం? పూర్వం విశ్వామిత్రుడు బ్రహ్మర్షిని అనిపించుకోవాలని కొన్ని 100 కొద్ది సంవత్సరం మహాతపస్సు చేసి తనకది ప్రసాదించమని ఇంద్రాది దేవతలను కోరాడు. ఆ పని వశిష్ఠ మహర్షి వలన కావలసిందే గాని తమ వల్ల కాదని ఆ దేవతలు చెప్పారు. అప్పుడు అతడు వశిష్ఠ మహర్షిని ఆశ్రయించగా ఆయన అది సాధ్యపడదని చెప్పారు. అందుకు విశ్వామిత్రుడు కోపించి వశిష్ఠుని 100 కొడుకులను చంపాడు. వశిష్ఠుడు అతనిని శిక్షించలేదు గాని అతడు బ్రహ్మర్షి అని మాత్రం అంగీకరించలేదు. విశ్వామిత్రుడు క్రోధంతో ఒక పెద్ద బండనెత్తి వశిష్ఠ మహర్షి పైన వేయాలనుకున్నాడు. కానీ తిరిగి ఆలోచించుకుని, వశిష్ఠుడు మరణిస్తే నేను బ్రహ్మర్షినని అంగీకరించగల వారెవరు? దేవర్షులందరూ ఆయనను అనుసరించేవారే కదా. ఈయన చంపడం వల్ల నాకు లేనిపోయిన బ్రహ్మహత్య పాతకం కూడా చుట్టుకుంటుంది అని తలచి
పశ్చాత్తాపంతో ఆయన పాదాల మీద పడ్డాడు. ఇంకేం నోరు చంపిన తర్వాత మళ్ళీ ఎలాగో ఎరుకొచ్చింది ఆయనకి. అప్పుడు ఆ బ్రహ్మర్షి, నాయన, ముందు నీవు సూర్యకిరణాలతో నీ శరీరాన్ని తప్పింపజేసుకొని కొత్త శరీరం చూపు అన్నాడు. విశ్వామిత్రుడు అంగీకరించి సూర్యకిరణాల వలన తన దేహం మాడిపోయి కొత్త దేహం వచ్చే వరకు తపస్సు చేసి తిరిగి వచ్చాడు. అప్పుడు అతడు బ్రహ్మర్షి అయ్యాడని వశిష్ఠుడు అంగీకరించాడు. అలాంటిదేమీ చేయకుండానే నీకు అదెలా సాధ్యము? పూర్వం నీవు చేసిన పాపానికి పశ్చాత్తాపం చెంది నేను చెప్పినట్లు చేస్తే ముందు జన్మలో నీవు సద్బ్రాహ్మణుడు అవుతావు, వెళ్ళు అన్నారు. కానీ పేదవానికి పెన్నిది దొరికిన, మృత్యుముఖంలో ఉన్నవాడికి అమృతం దొరికిన, ఆకలి ఉన్న పశువుకు గడ్డి దొరికిన వాటిని విడువలేనట్లు పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలుడు స్వామి మాటలకు అంగీకరించక మాలపల్లెకు వెళ్లకుండా అక్కడే కూర్చున్నాడు. కొంతసేపటికి అతని భార్య బిడ్డలు వచ్చి అతనిని ఇంటికి రమ్మని పిలిచారు. అతడు, నేనిప్పుడు సద్బ్రాహ్మణుడను, నన్ను తాకవద్దు, దూరంగా పొండి అన్నాడు. ఆమె ఆశ్చర్యపోయి, ఏమయ్యా, నీకేమన్నా పిచ్చి పట్టిందా అనగానే అతడు ఆమెను కొట్టబోయాడు. ఆమె భయపడి ఏడుస్తూ శ్రీగురునికి నమస్కరించి, బాబు, ఇతడు నాపై ఎప్పుడు ఎంతో ప్రీతిగా ఉండేవాడు. ఇతడికి మతి చలించింది. నన్నిప్పుడు ఎక్కడకు వెళ్ళమంటారో చెప్పమనండి. నేనింకా ఈ బిడ్డలను ఎలా పోషించేది స్వామి? మీరే ఈయనకు బుద్ధి మార్చాలి, లేకుంటే నేను ఇక్కడే ఉరి వేసుకుంటాను అని గోలపెట్టింది. శ్రీగురుడు నవ్వుతూ అతని కేసు చూస్తూ, నాయనా, ఇకనైనా నా మాట విని ఇంటికెళ్ళి భార్య పిల్లల్ని ఏడిపిస్తే నీకు ఇంకా సద్గతి లభిస్తుందా? సాంసారిక సుఖం అనుభవిస్తేనే నీవు నీ జన్మ పరంపరల నుండి బయటపడగలవు. లేకుంటే ముందే పెళ్లి చేసుకోకుండా ఉండవలసింది. సూర్యచంద్రుల సాక్షిగా పెళ్లి చేసుకున్న దానిని విడిచిపెడితే నీకు మహాపాపం వస్తుంది అన్నారు. అతడు చేతులు కట్టుకొని, స్వామి, నేను సద్బ్రాహ్మణుడన్న జ్ఞానము నాకు కలిగాక అలా చేయడం నాకు ఎలా సాధ్యం అన్నాడు. శ్రీగురుడు నవ్వుకొని, ఈతని వంటి మీద నున్న విభూతి తొలగిస్తే గాని ప్రయోజనం లేదు అని తలచారు. ఆయన ఒక శిష్యుని పిలిచి ఒక శ్రీమంతుడు పిసినారి ఆయన బ్రాహ్మణుని తీసుకొని రమ్మని పంపారు. అతడు గ్రామానికి వెళ్ళి ధనాశతో వాణిజ్యం చేసుకుంటున్న ఒక పిసినారి బ్రాహ్మణుని తీసుకొచ్చాడు. అతడితో, స్వామి, నాయన, నీవితనికి స్నానం చేయించు. అప్పుడు ఇతడికి తిరిగి తన కుటుంబంపై మమకారం మేల్కొంటుంది అని ఆదేశించాడు. వెంటనే ఆ వ్యక్తి కుండతో నీళ్లు తెచ్చి పూర్వజన్మ స్మృతి పొందిన ఆ చండాలను తలపై కుమ్మరించాడు. అతని వంటిపైనున్న విభూతి కొట్టుకుపోయిన వెంటనే అతడు ముందు జరిగినదంతా మర్చిపోయి భార్య బిడ్డలతో, ఇంతకు ముందు కొద్దిసేపు నాకు మతిపోయినట్లు అయింది. ఇంతకు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నేను ఒంటరినన్న ఆ భయం మీకెందుకు? ఇది పగలే కదా అన్నారు. వారు జరిగిందంతా చెప్పారు. అతడు వారితో కలిసి ఇంటికి వెళ్ళాడు. ఆ సన్నివేశం అంతా చూసిన వారు ఆశ్చర్యపోయారు. అదంతా చూచి విస్తుపోయిన త్రివిక్రమ భారతి, స్వామి, మీరు అతనికి ప్రసాదించిన జ్ఞానం క్షణంలో ఎలా పోయింది అని అడిగాడు. శ్రీగురుడు నవ్వి, అతనికి ఆ భస్మం వలన ఆ జ్ఞానం కలిగింది. అది కడిగి వేయగానే తొలగిపోయింది. భస్మం మహిమ అలాంటిది కాబట్టే శివుడు దానిని ధరిస్తాడు. దానికి తోడు ఆ భస్మానికి మహాత్ముల స్పర్శ ఉంటే మరింత ప్రభావితమైన బ్రహ్మజ్ఞానాన్ని కూడా ప్రసాదించగలదు అన్నారు. అప్పుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని స్వామి మహత్యాన్ని ఏమి వివరించారో సెలవీయండి అని కోరాడు. అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు. త్రివిక్రమ భారతి ఆ ప్రశ్న వేయగానే శ్రీగురుడు సంతోషించి ఇలా వివరించారు. పూర్వము కృతయుగంలో వామదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తేలియాడుతుండేవాడు. ఆ ముని జడలు, నారబట్టలు ధరించి వంటి నిండా విభూతి పూసుకుని అక్కడక్కడ సంచరించి చివరికి నిర్మానుష్యంగా ఉన్న క్రౌంచారణ్యంలో నివసించసాగాడు. ఆ అడవిలో ఒక బ్రహ్మరాక్షసుడు కనిపించిన ప్రాణినల్లా చంపి తింటుండేవాడు. వాడు ఈ మునిని చూసి ఆయనను మృంగదలిచి ఆయన మీదకొచ్చాడు. ఆ ముని నిర్లిప్తుడుగా చూస్తుండిపోయాడు. అతడు చంపడానికై ఆయనను త్రాకగానే ఆయన శరీరం మీద భస్మం అతనికి అంటుకున్నది. వెంటనే ఆ రాక్షసునికి పూర్వజన్మ స్మృతి కలిగింది.
ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం. అన్ని ఘోర పాపాలు చేసిన ఆ రాక్షసునికి కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించి అతడు ఆ ముని శ్రేష్ఠుని పాదాలపై పడి, గురుత్తమా, నీవు సాక్షాత్తు భగవంతుడు. మీ కటాక్షం వలన నా పాపాలన్నీ తొలగిపోయాయి. నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి. నన్ను రక్షించు అని వేడుకున్నాడు. అప్పుడు వామదేవ మహర్షి, నీవెవడవు, నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు. ఆ రాక్షసుడు నమస్కరించి ఇలా చెప్పాడు. స్వామి, మీ దయ వలన నాకు పూర్వజన్మలన్నీ గుర్తొచ్చాయి. నాకు 25 జన్మల క్రిందట ఉత్తమమైన జన్మ లభించింది. అప్పుడు నేను దుర్జయుడు అను పేరు గల యవన రాజును. అప్పుడు నేనెన్నో పాపాలు చేసి ప్రజలకు ఎన్నెన్నో బాధలు కలిగించాను. మదోన్మత్తుడనై పరస్త్రీలనెందరినో చేజిక్కించుకుని మరెందరినో బలాత్కారం చేశాను. తర్వాత వారి ముఖమైనా చూసేవాడిని కాదు, వారి గతేమీ పట్టించుకునేవాడిని కాదు. ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నాకు శాపం ఇచ్చారు. అయినా నేను లెక్క చేయక త్రప్పత్రాగి ఇంకెందరో భ్రష్టులను చేశాను. చివరకు నాకు క్షయరోగం వచ్చింది. అప్పుడు నన్ను శత్రురాజులు జయించి నా రాజ్యం ఆక్రమించుకున్నారు. అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరకు చనిపోయాను. తర్వాత 10,000 సంవత్సరంలో నరకంలో ఘోరమైన బాధలను అనుభవించి తర్వాత 100 సంవత్సరంలో పిశాచమై సంచరించాను. తర్వాత జన్మలో పులిగా జన్మించాను. తర్వాత కొండ చెలువ, తోడేలు, ఊరపంది, కుక్క, నక్క, జింక, కుందేలు, కోతి, గ్రద్ద, కప్ప, కాకి, ఎలుగుబంటు, అడవి కోతి, గ్రుడ్డిగాడిద, పిల్లి, కప్ప, తాబేలు, కాకి, చేప, పందికొక్క, గుడ్లగూబ, ఏనుగు, పిల్లి అనే 24 జన్మలెత్తి 25వ జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుడనయ్యాను. ఇప్పుడు మీరు నాకు అంట పడగానే మిమ్మల్ని మృంగాలన్న గర్భాత్రంతో మీ మీదకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞాపకం కలిగింది. నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు. నాకు ఎలాంటి పుణ్యమో కించెత్తుండడం వలన మీరు నాకు లభించారు. కృషించినంత మాత్రానే నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే. కానీ నా వంటి నికృష్టుడికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందో తెలపండి అని ప్రార్థించాడు. అప్పుడు వామదేవుడు, ఇది నా మహిమ కాదు, నా వంటిపైనున్న భస్మం యొక్క మహిమే. దాని మహత్యము పూర్తిగా తెలుసుకున్న వాడే లేడు. సాక్షాత్తు పరమేశ్వరుడే దానిని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా? అందుకు ఒక నిదర్శనం చెప్తాను. పూర్వము కర్మభ్రష్టుడు, దురాచారుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడొక శూద్ర స్త్రీని చేరదీసినందుకు ఊరంతా అతనిని వెలివేశారు. చివరికి అతని తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనివ్వలేదు. క్రమంగా అతనికి తాగుడు అలవాటైంది. అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు. ఒకనాడు అతడు తప్పతాగి శూద్ర స్త్రీ వద్దకు వెళ్ళగానే అక్కడ వేరొక ప్రియుడు ఎదురై అతనిని చితకబాది ఊరి బయట ఒక గోతిలో పారవేశాడు. అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూసి శవమనుకుని ప్రక్కనే బూడిదలో పడుకొని ఉన్న ఒక కుక్క పీకు తినడానికి వచ్చి అతనిని నకసితక్క పర్యంతము వాసన చూసింది. అప్పుడు దాని వంటి మీద నున్న బూడిద కొంచెం అతడి తలపైన పడింది. కొద్దిసేపట్లో అతనికి అవసాన దశ రాగానే యమదూతలు వచ్చారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో గాని శివదూతలు వచ్చి వాళ్లను తరిమివేశారు. అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వారిని కారణం అడిగాడు. అప్పుడు ఆ శివకింకరులు ఆ శవం పైనున్న విభూతి చూసి, విభూతి పూసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకొని రమ్మని మా పరమశివుడు ఆదేశించాడు. భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పాడు. కనుకనే ఓ రాక్షసుడా, నేను భక్తితో విభూతి ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు. అప్పుడు ఆ రాక్షసుడు, స్వామి, సాక్షాత్తు మీరు ఆ పరమేశ్వరులే. నా పూర్వ పుణ్య లేశం వలన మీ దర్శనము, ఈ జ్ఞానము లభించాయి. ఇకనైనా నన్ను ఉద్ధరించు. అంతటి మహాత్మ్యం గల ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించు అని వేడుకున్నాడు. వామదేవుడు ఇలా చెప్పాడు. ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి
క్రీడించడానికి మంథర పర్వతానికి వచ్చాడు. అచ్చటికి ఇంద్రాది దేవతలు, గంధర్వులు, యక్షులు, కింపురుషులు, సిద్ధులు, సాధ్యులు, వశిష్ఠ నారదాది ఋషులు, బృహస్పతి మొదలగు వారందరూ చేరారు. అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నాడు. కర్పూర కాంతి గల దేహంతో, జడలు, నాగాభరణాలు, చంద్రవంక, నకలాయుధాలు, సకల ఆయుధాలు ధరించిన ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు. అప్పుడు ఆ సభలో నుండి సనత్ కుమారుడు లేచి నమస్కరించి, స్వామి, లోకుల పాపాలు తొలగించి వారికి సులభంగా ముక్తినివ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసింది అని ప్రార్థించాడు. అప్పుడు ఆ పరమశివుడు ఇలా బోధించాడు. సులభంగా 4 పురుషార్థాలను ప్రసాదించగలది భస్మంతో త్రిపురాంధ్రాలు సులభంగా 4 త్రిపురాంధ్రాలు ధరించడము, భస్మం కోసమని సంకల్పించి గోమయము అంటే ఆవు పేడ సేకరించి దానితో హోమం చేయాలి. అలా చేయగా వచ్చిన భస్మాన్ని సద్యోజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకొని అగ్నిరీత్య అనే మంత్రంతో అభిమంత్రించి మాసస్తోక్త అనే మంత్రం చదువుతూ దానిని బొటన వ్రేలితో నలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సున ధరించాలి. తర్వాత త్రయాయుషం జమదగ్ని అనే మంత్రములతో త్రిపురాంధ్రాలు ధరించండి. ఆ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొసలు దాటకూడదు. ఆ రేఖలలో మొదటిది, చివరి, మధ్యమ అనామిక అనే వేళ్లతో అత్తుకున్నాక అప్పుడు బొటన వ్రేలితో కుడివైపు నుండి ఎడమ ప్రక్కకు మధ్య రేఖ దిద్దుకోవాలి. వీటిలో మొదటి రేఖకు ఆకారం, వర్ణము, గార్హ్య పత్యాగ్ని, భూతత్వము, రజోగుణము, ఋగ్వేదము, క్రియాశక్తి, ప్రాతః సదనము, బ్రహ్మదేవత. రెండవ రేఖకు ఉకారం, వర్ణము, దక్షిణాగ్ని, ఆకాశతత్వము, యజుర్వేదము, మాంద్యందిన సవనములకు సంకేతము, ఇచ్ఛాశక్తి, విష్ణు దేవతకు చిహ్నము. మూడవ రేఖకు మకారము, అవహనీయాగ్ని, సత్వగుణము, జ్ఞానశక్తి, తృతీయ సవనము, శివుని సంకేతము. ఇలా భావించి త్రిపురాంధ్రము ధరించాలి. ఈ రీతిన భస్మము ధరించిన ముముక్షువులకి ముక్తి లభిస్తుంది. మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి. కనుక 4 ఆశ్రమాలకు చెందిన వారు భస్మం ధరించాలి. దాని వలన పాపాలు నశించి పుణ్యం చేకూరుతుంది. ఈ విధానం తెలియకపోయినా సంపూర్ణమైన విశ్వాసంతో భస్మం ధరించినా చాలు, పాపాలన్నీ నశిస్తాయి. భూమిపైన తీర్థాలన్నింటిలో స్నానం చేసినంతటి పుణ్యము, మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితము లభించడమే గాక ఇతరులకు కూడా ఉత్తమ గతి లభిస్తుంది. వ్యాధి భయము తొలగి దీర్ఘాయువు, ఐశ్వర్యము, జ్ఞానము లభిస్తాయి అని శివుడు చెప్పాడు. కనుక ఓ రాక్షసుడా, ఈ భస్మం వల్లనే నీకిటి జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం మంత్రించి వామదేవ మహర్షి ఆ రాక్షసుడికి ప్రసాదించాడు. దానిని ధరించి ఆ రాక్షసుడు ముక్తుడై మహర్షికి ప్రదర్శనము, నమస్కారము చేసి స్వర్గానికి వెళ్ళిపోయాడు. వామదేవుడు త్రిమూర్తి అవతారము. జీవుల వద్దను ధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తుంటాడు. ఈ భస్మ మహిమ గురించి సౌనకాది ఋషులకు సూత మహాముని కూడా చెప్పారు. శ్రీ గురుడు వివరించిన భస్మ మహిమ గురించి విని త్రివిక్రమ భారతి ఆయనకు నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీపాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. అక్కడ 29వ అధ్యాయాలు అయిపోయింది. శ్రీ గురు చరిత్ర 30వ అధ్యాయం. ఇప్పుడు శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తావన ఇక్కడ 1వ అధ్యాయంలో 30, 31, 32 గోపీనాథునికి దత్తానుగ్రహంతో జన్మించిన కుమారుడు యవ్వనంలో క్షయవ్యాధితో మరణించి తిరిగి శ్రీగురుని అనుగ్రహంతో బతకడం చెబుతుంది. రెండవది సద్గురు బ్రహ్మలిపి మార్చి
ఈ జన్మలోని వ్రాతను మరుజన్మకు, మరుజన్మలోని వ్రాతను ఈ జన్మకు మార్చగలడని ఉదాహరిస్తుంది. ఇట్టి లీలలో శ్రీ అక్కలకోట స్వామి చరిత్ర, శ్రీ షిరిడి సాయిబాబా వంటి నేటి దత్తావతార చరిత్రలో కూడా చూడవచ్చు. మూడవది క్రింది అధ్యాయాలు సన్యాస కర్మ మార్గాలను పురుషులకు వివరిస్తే, ఈ అధ్యాయాలు స్త్రీ ధర్మాన్ని సోదాహరణంగా వివరిస్తాయి. 4 ఈ అధ్యాయాలలో తెలిపిన అనేక అంశాలను సావిత్రి యొక్క ఆచరణ కూడా తెలుపుతుందని గమనించాలి. ధర్మవర్తనలు ధర్మం వలన పొందలేని ఫలితాలను కూడా స్వధర్మ సర్వధర్మ పరుడైన సద్గురువును ఆశ్రయించుట వలన పొందగలరని, ధర్మ పరాకాష్ఠ కూడా సద్గురువు దర్శనాన్ని మాత్రమే ప్రసాదిస్తుందని సావిత్రి వృత్తాంతం నిరూపిస్తుంది. ఆమెకు సహగమనం వలె ధర్మ నిరతి కూడా సద్గురు సమాగమ ఫలితమే. ఇక్కడ కథ చెప్తున్నారు మళ్ళీ స్వామి. నామధారకుడు స్వామి, నాకెన్నో శ్రీగురుని గూర్చిన అపూర్వమైన అంశాలు తెలుపుతున్నారు. ఇట్టి మీ రుణం ఎన్నటికైనా తీర్చగలనా? అటు తర్వాత ఏం జరిగిందో సెలవియండి అని ప్రార్థించాడు. అంతటా సిద్ధ మునీంద్రుడు ఇలా చెప్పసాగారు. నామధారక, శ్రీ గురు లీలలన్నీ చెప్పడం ఎవరి తరమూ కాదు. నాకు చేతనైనంత వరకు చెబుతాను విను. శ్రీ గురుడు చూడడానికి మానవుని వలె కనిపిస్తున్నప్పటికీ ఆయన మహిమను బట్టి త్రిమూర్త అవతారమున్న కీర్తి నలుదిక్కులా వ్యాపించింది. భక్తులు ఎంతో దూర ప్రాంతాల నుండి వచ్చి వారి అనుగ్రహం వలన కోరినవన్నీ పొందుతున్నారు. దరిద్రులు ధనాన్ని, సంతానం లేని వారు సంతానము, రోగులు ఆరోగ్యమును పొందుతున్నారు. అలాంటి వారిలో ఒకటి వృత్తాంతం చెప్తాను విను. మహురపురంలో గోడేనాథుడనే అంటే ఉరఫ్ గోపీనాథుడు అనే సద్బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడికి ఎందరో పిల్లలు పుట్టి చనిపోయారు. ఆ దుఃఖం భరించలేక ఆ దంపతులు శ్రీ దత్తాత్రేయ స్వామిని నిష్టగా పూజించారు. ఆ స్వామి అనుగ్రహం వల్ల కొంతకాలానికి వారికి ఒక చక్కని మగబిడ్డ కలిగాడు. అతనికి దత్తాత్రేయుడని పేరు పెట్టారు. అల్లారి ముద్దుగా పెరిగిన ఆ పిల్లవానికి 5వ ఏటనే ఉపనయనం చేశారు. 12వ సంవత్సరంలో రూపవతి సుగుణాల రాశి అయిన సావిత్రి అంటే సుందరి అనే కన్యతో వివాహం చేశారు. ఆ దంపతులు సుగుణాలలోనూ సౌందర్యంలోనూ సమానులై రతి మన్మతుల వలె సుఖిస్తూ ధర్మ తత్పరులై పరస్పర ప్రేమానురాగాలతో ఉత్తమ గృహస్థ జీవితాన్ని గడుపుతుండేవారు. ఇలా ఉండగా విధివశాత్తు దత్తునికి 16వ సంవత్సరంలోని తీవ్రంగా జబ్బు చేసి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. అతనికి అన్నద్వేషం కలిగినప్పటికీ అప్పటి నుండి ద్రవాహారమే తీసుకుంటుండడం వలన నిత్యోపవాసిగా ఉండేవాడు. ఇలా 3 సంవత్సరములు గడిచేసరికి అది క్షయవ్యాధిగా పరిణమించింది. అతని భార్య కూడా అతడు తినగా మిగిలిన అన్నం మాత్రమే తింటూ నిరంతరం అతని సేవలో గడిపేది. అతడు కృషించిన కొద్దీ ఆ పతివ్రత కూడా శుష్కించసాగింది. భర్త రోగంతో బాధపడుతున్న కారణంగా ఆమె కూడా అతని వలె అలంకారమే చేసుకొనక పాత చీర ధరించేది. జుట్టు దువ్వుకొనక పోయేసరికి ఆమె జుట్టు జడలు కట్టింది. చిక్కి శల్యమైన ఆమెను అత్తమామలు ఎంత వారించినా వినకుండా భర్తయే ప్రత్యక్ష దైవమని నమ్మి సేవిస్తుండేది. తనకు గల సిరి సంపదలు వెచ్చించి ఆమె దైవజ్ఞులు చెప్పిన వ్రతాలు శాంతులు ఎన్నెన్నో చేయించింది. ఎందరెందరో వైద్యులు వచ్చి ఇచ్చిన మందులెన్నే వాడింది. ఇలా 3 సంవత్సరాలు గడిచాయి. కానీ దత్తుని పరిస్థితి కించెత్తైనా మెరుగవకపోయేసరికి అందరూ ఆశలు వదులుకున్నారు. అతడి తల్లిదండ్రులు ఎంతో దుఃఖించి దత్తాత్రేయ స్వామిని తలచి ఇలా మొరపెట్టుకునేవారు. స్వామి దత్తాత్రేయ, నిన్ను సేవించిన ఈ కొడుకును పొందాక మేము వెనకటి దుఃఖమంతా మరచాము. ఇప్పుడు ఇతనిని కూడా నీవు మాకు దక్కించుకుంటే మేము ఏమి చూసుకొని బ్రతకాలి? వారు అలా దుఃఖిస్తుంటే దత్తుడు వారిని ఊరడిస్తూ మనకెంత రుణానుబంధం ఉంటుందో అంతవరకే ప్రాప్తం ఉంటుంది, కానీ అంతకు మించి ఆశ పెట్టుకుంటే దక్కేదేమున్నది? కనుక మీరు నా కోసం దుఃఖించవద్దు అని చెప్పేవాడు. ఆ మాటలు వినగానే వారికి దుఃఖం మరింత పొర్లుకొచ్చేది. అతడు కూడా దుఃఖిస్తూ తన తల్లితో, అమ్మా, అంతా ఈశ్వరాధీనముగా అని మన చేతిలో ఏమున్నది? నీవు నాకొక్క గడియసేపు పాలిచ్చిన రుణమైనా ఇంతవరకు తీర్చుకోలేకపోయాను. నేను నీకు కష్టాలే తెచ్చిపెట్టాను, మిమ్మల్ని కొంచెమైనా సుఖపెట్టలేకపోయాను అంటుండేవాడు.
దత్తుడు తన భార్యతో ప్రేసి, నాకింకా కాలం తీరిపోతున్నది. నీవు నాకు చేసిన సేవకు, నా కోసం పడ్డ కష్టాలకు అంతే లేదు. గత జన్మలో నీకు పరమ శత్రువును కాబోలు నేనిలా బాధిస్తున్నాను. ఇక ముందు కూడా నీకు అండ లేదని భయం లేదు. నా తల్లిదండ్రులు నిన్ను కన్న కూతురులా చూసుకుంటారు. అయినా నీకిది ఇష్టం లేకపోతే నీవు పుట్టింటికి వెళ్ళిపోవచ్చు. నీతో కాపురం చేసే అదృష్టం నాకు కించెత్తైనా లేదు. దౌర్భాగ్యుడైన నన్ను కట్టుకున్న క్షణంలోనే నీ సౌభాగ్యము మంట కలిసింది అని బాధపడుతుండేవాడు. సావిత్రి ఆ మాటలు భరించలేక చెవులు మూసుకుని ఏడుస్తూ, స్వామి, మీరు నన్ను విడిచిపోతారా? మీకంటే నాకు వేరే గతి ఏమున్నది? భార్యకు భర్తయే దిక్కు గాని తల్లిదండ్రులు గారు. నేను మీ శరీరంలో అర్ధ భాగాన్ని సుమా. నా ప్రాణమైన మిమ్మల్ని వదిలిపోతే నా శరీరంలో ప్రాణం ఉండదు. మీరెక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అంటుండేది. సావిత్రి మాటలు వినగానే ఆ వృద్ధ దంపతులకు గుండెలు బ్రద్దలయ్యేవి. సావిత్రి, అయ్యో, మీరే ఇలా దుఃఖపడితే ఎలా? మీరు ధైర్యంగా ఉండాలి. నా ప్రాణేశ్వరుని ఎట్టి భయము లేదు. అందరము కలిసి భగవంతుణ్ణి ప్రార్థిద్దామని ధైర్యం చెబుతూ ఉండేది. ఆమె ఒకసారి గాలి మార్పుపై అతనిని ఎక్కడికైనా తీసుకెళ్లాలని అనుకున్నది. అప్పుడు ఒక గ్రామస్తుడు, మీరు దత్తభక్తులు కదా, దత్తావతారమైన శ్రీగురుని వద్దకు వెళ్ళండి, అక్కడ ఎందరికో మంచి జరుగుతున్నది అని చెప్పాడు. అప్పుడు సావిత్రి అత్తమామలకు నమస్కరించి, గంధర్వపురంలో నృసింహ సరస్వతి అనే మహనీయులు ఉన్నారట, వారి అనుగ్రహం వలన నా భర్తకు మళ్ళీ ఆరోగ్యం కలుగుతుందన్న నమ్మకం నాకున్నది. మీరు అనుజ్ఞ ఇస్తే మేమిద్దరము అక్కడికి పోతాము. ఆ స్వామి మహిమ గురించి ఎందరెందరో చెప్పగా విన్నా. మేము అక్కడికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇవ్వవలసినది అని వారి కాళ్ళ మీద పడి వేడుకున్నది. ఆ వృద్ధులు తాము ఆశలు వదులుకున్న బిడ్డ ఎలాగైనా బ్రతికితే చాలని అందుకు అనుమతించి తగిన ఏర్పాటు చేశారు. ఆమె తన అత్తమామలతో, మీరు ధైర్యంగా ఉండండి, ఆ గురుదేవుడే నా భర్తను రక్షించగలడు అని చెప్పి వారికి నమస్కరించి తీసుకొని బయలుదేరింది. ఆ యువతి యొక్క ధైర్యానికి ఆ వృద్ధ దంపతులు అబ్బురపడి, అమ్మాయి, ఈ దత్తస్వామి అనుగ్రహం వల్ల మా అబ్బాయి చిరంజీవి అగుగాక, సౌభాగ్యవతి భవ అని హృదయపూర్వకంగా ఆశీర్వదించి ఆమెకు వీడ్కోలు చెప్పారు. సావిత్రి తన భర్తకు శ్రమ కలగకుండా పల్లకిలో మెత్తని పడక ఏర్పాటు చేసి బోయీలను మెల్లగా నడపమన్నది. ఈ విధంగా వారు 3 రోజులు ప్రయాణం చేసి గంధర్వ నగరం సమీపించారు. సావిత్రి అక్కడక్కడ పల్లకి దింపి శ్రీగురుని గురించి విచారిస్తున్నది. అంత దూరం ప్రయాణం చేసి డస్సినందున వలన దత్తునికి రోగబాధలు ఎంతో తీవ్రమయ్యాయి. అవసాన దశ సమీపించిందా అన్నట్టు అతడు బాధతో గిలగిల్లాడుతున్నాడు. ఎలాగో పల్లకీని గంధర్వపురం చేర్చి అక్కడ ఒక చోట దింపి సావిత్రి త్వరగా వెళ్లి శ్రీగురుడు ఎక్కడా ఉంటారని ఆ ఊరి వారిని విచారించింది. వాళ్ళు స్వామి అనుష్ఠానానికి సంగమం వద్దకు వెళ్లారని చెప్పారు. అతనిని అక్కడకు తీసుకువెళ్దామని సావిత్రి పల్లకి వద్దకు వచ్చేసరికి దత్తుడు మరణించారు. పాపం, ఆమె గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నది. ఆమె పెట్టుకున్న ఆశలన్నీ పటాపంచలయ్యాయి. ఆ శోకం భరించలేక ఆమె కత్తితో పొడుచుకోబోతుంటే అక్కడి వారందరూ అడ్డు వచ్చి ఆపారు. ఆమె దుఃఖిస్తూ, అయ్యో స్వామి, నాకిదేమి గతి? శ్రీ గురుమూర్తి, మీరు ప్రాణరక్షకులని తలచి గొంపెడాసతో ఇంత దూరం కాళ్ళు ఈడ్చుకుంటూ వచ్చాను. కానీ నా పని దైవానుగ్రహం కోసం వెళ్ళిన వాని మీద ఆలయం విరిగి పడ్డట్లు, నీడను చేరబోయిన వాని మీద ఆ చెట్టు విరిగి పడినట్లు, మంచినీటి కనిపోయిన వాడు మొసలి నోట పడ్డట్లు, నా భర్తను బ్రతికించుకోవడానికి ఇక్కడికి వచ్చిన నేను అతనిని పోగొట్టుకున్నాను. నా గతి పులిబారి నుండి తప్పించుకున్న ఆవు గోమాంసం తినే యవనుడి పాలిట పడినట్లయింది. నాకు తెలియకనే నేను నా భర్తను చంపిన దానిని అయ్యాను. వృద్ధులైన అత్తమామలకు ఒక్కగానొక్కడైన వారి బిడ్డను దూరం చేసి దేశం కాని దేశంలో దిక్కులేని చావు చచ్చేలా చేశాను అని హృదయ విదారకంగా ఏడుస్తోంది. అప్పుడు అక్కడ చేరిన వారిలో కొందరు, అమ్మాయి, నీవిలా ఏడ్చినందువలన లాభమేమి? విధి లిఖితం ఎప్పుడైనా విష్ణువునైనా విడిచిపెడుతుందా అని చూశారు. కానీ వయసులో చిన్నదైన ఆమెకు అతని సాహచర్యంలోని మధురమైన మృతులు గుర్తుకు వచ్చి ఆమె హృదయాన్ని కదలిచి వేస్తున్నాయి. ఆమె దీనాది దీనంగా వారందరితో, అయ్యలారా, ఇప్పుడు నేనెక్కడా, ఎవరి అండన ఉండాలి? నా ప్రాణనాథుడు మరణించాక నేనెలా బ్రతికేది?
నా భర్త వంటి సుగుణ సంపన్నుడు ఈ లోకంలో మరెవరూ లేరు. చిన్నప్పుడు గౌరీ వ్రతము, వివాహం అయ్యాక భవానీ పూజలు, అఖండ సౌభాగ్య వ్రతము అన్ని ఎంతో శ్రద్ధగా చేశాను. ఆ పుణ్యం అంతా ఏమైపోయింది? నా మాంగళ్య రక్షణ కోసం నా నగలన్నీ వదులుకున్నాను. అందుకు ఫలితం చివరకు నాకి పసుపు తాడైనా దక్కకపోవడమేనా అని దుఃఖిస్తూ ఆ శవం మీద పడి, స్వామి నన్ను విడిచి ఎక్కడికి పోయారో, మీరు లేకుండా నేను ఎలా బ్రతకగలను? అయ్యో, ఈ వార్త విన్న వెంటనే మీ తల్లిదండ్రులు మరణిస్తారు. వారి బిడ్డను ఎలాగనైనా బ్రతికిస్తానని వారిని నమ్మించి మిమ్మల్ని ఇక్కడకు తీసుకొచ్చాను. నేను ఈ పని చేసినందువల్ల ముగ్గురి ప్రాణాలను తీసిన దోషనయ్యాను. నేనిప్పుడు వారికి ముఖం ఎలా చూపేది? నేను మీతో వస్తాను అంటూ హృదయ విదారకంగా శోకిస్తున్నది. ఇంతలో అక్కడకు మెడలో రుద్రాక్షమాలలు, చేతిలో శూలము, శరీరం నిండా భస్మము ధరించిన ఒక తపస్వి వచ్చి సావిత్రికి ఇలా వివేకం ఉపదేశించారు. పిచ్చిదానా, నీవిలా ఏడ్చి ఏమి ప్రయోజనము? నొసటి వ్రత మారదు కదా. పోయిన ప్రాణం తిరిగి వస్తుందా? ఈ భూమి మీద చనిపోకుండా శాశ్వతంగా ఎవరు నిలుస్తారు? అయినా ఇతడు ఎక్కడికి పోయాడు అనుకుంటున్నావు? ఆలోచించు అన్నారు. అసలు నీవెవరు, ఎక్కడి నుండి వచ్చావో చెప్పు. ప్రవాహంలో ఎక్కడి నుండి వచ్చి కలుసుకున్న కట్టెలలాగా భూమిపై జీవులు కలుసుకుంటారు. కొద్ది సమయం కాగానే అలానే విడిపోతారు. పక్షులు సంధ్యాకాలంలో గూటికి చేరుకున్నట్లు జీవులు మళ్ళీ ఎక్కడి నుండి వచ్చినవి అక్కడికే చేరుతాయి. నీటి నుండి వచ్చే బుడగ వలె ఈ శరీరాలు వచ్చి కొంతసేపు ఉండి మరలా నశించిపోయేవే కదా. పుట్టేవాడు, చనిపోయేవాడు వాటిలో ఎక్కడున్నాడు? అతడెవరు? మాయావశులై అలాంటి జీవులను నావి, నా వాళ్ళు అనుకోవడం ఒక భ్రాంతి. ఇతని తత్వం ఆలోచించకుండా ఈ శరీరమే నీ భర్త అని అనుకుంటున్నావు. జీవుడు కర్మ వలన శరీరం ధర్మిస్తాడు. కర్మ త్రిగుణాల వలన ఏర్పడిన శరీరం సుఖ దుఃఖాలు కలిగిస్తుంది. గుణాలన్నీ మాయ వలన ఉన్నట్లు కనిపిస్తాయే గాని నిజానికి లేనే లేవు. త్రిగుణాత్మకమైనది మాయే గాని ఆత్మ కాదు. పుట్టుక, చావు మొదలగు వికారాలే లేని ఆత్మకు త్రిగుణాలతో ఎట్టి సంబంధము లేదు. ఆ జీవుడు ఆ విద్య వలన కర్మబంధంలో చిక్కి ఈ సంసారంలో పడి ఈదులాడుతున్నంత వరకే సుఖ దుఃఖాలు అనుభవిస్తాడు. మృత్యు అంటావా? సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతరంలో నశించవలసింది. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వల్ల పుట్టి దాని కధీనమై ఉన్న ఈ శరీరము స్థిరంగా ఉండడం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషం గాని, మరణించినందుకు దుఃఖం గాని పొందగలిగినదేమీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలివాడి అయ్యే వరకు వెనక చేసుకున్న కర్మలను అనుసరించి ఇవన్నీ చెప్తూ ఉన్నాడు ఆయన. వారి బిడ్డను ఎలాగైనా అందించి వారిని మృత్యువుల మీద అక్కడకు ప్రాణాలు తీసిన దోషనయ్యాను అని విలిపిస్తుంటే, ఎక్కడి నుంచి వచ్చావని అసలు త్రిగుణాత్మకమైన మేడం కొంచెం ఉంది, ఇది కంప్లీట్ చేస్తాను మేడం. కొంచెం మృత్యు అంటావా? సుదీర్ఘమైన ఆయువు గల దేవతలు కూడా కల్పాంతంలో నశించవలసిందే. ఇక మానవుడి సంగతి చెప్పాలా? కాలం వలన పుట్టి దానికి అధీనమైన ఉన్న
ఈ శరీరం స్థిరంగా ఉండటం ఎలా సాధ్యం? ఇలా కాలము, కర్మ మరియు త్రిగుణాలకు లోబడి ఉన్న ఈ భౌతికమైన శరీరం పుట్టినందుకు సంతోషం గాని, మరణించినందుకు దుఃఖం గాని పొందదగినదేమీ లేదు. గర్భంలో పడినది మొదలు ముసలి వాడవయ్యే వరకు వెనక చేసుకున్న కర్మను అనుసరించి ఎప్పుడో ఒకప్పుడు మరణించక ఎవరికీ తప్పదు. ఆ మధ్య కాలంలో ఎవరినైనా వారి వ్యక్తి వ్రాతలను అనుసరించి ఎక్కడ ఏ సమయంలో ఎలాంటి సుఖదుఖాలు అనుభవించాలో అట్టిది ఎవరైనా అనుభవించవలసిందే కానీ వాటిని నివారించడం ఎవరి తరం. ఎప్పుడైనా ప్రాయశ్చిత్త కర్మల ద్వారా దుష్కర్మను నశింపజేసుకోవచ్చు, కానీ కాలగతిని నియమించడం ఎవరి తరము కాదు. ఇప్పటికీ మీ సంబంధమే నిజమైతే గత జన్మలో నీకెవరితో ఎట్టి సంబంధం ఉన్నదో చెప్పగలవా? లేక వచ్చే జన్మలో నీకేం జరుగుతుందో చెప్పగలవా? ఇది ఆలోచించకుండా వ్యర్థంగా బాధపడతావెందుకు? రక్తం, మాంసం, శ్లేషం మొదలగు ధాతువులతో చేయబడిన ఈ పాంచభౌతిక శరీరం నేను నాది అనుకోవడం సరియేనా? ఇంతకు నీవు శోకించేది ఇటువంటి తోలు బొమ్మ కోసమేనా కదా? ఇకనైనా ఈ శోకాన్ని నిగ్రహించుకొని ఈ జన్మ చక్రం నుండి బయటపడే మార్గం ఆలోచించుకో అన్నాడు. ఆ బోధ విని సావిత్రి కొంచెం తమాయించుకుని ఆ ముని పాదాలకు నమస్కరించి, స్వామి, నాకు ఎలాగైనా తరుణోపాయం చెప్పండి. మీరు చెప్పినట్టే చేస్తాను. దయాసాగర, నాకు నీవే తల్లివి తండ్రివి. నేను ఈ సంసారం నుండి తరించి మార్గం ఉపదేశించండి అని వేడుకున్నది. శ్రీ దత్తాయ గురవే నమః. శ్రీ శ్రీ పాద వల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యే నమః. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. 30 అధ్యాయాలు అయిపోయినాయి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం.